డాక్టర్ గారు, తరచుగా కంటి సమస్యల గురించి మీ దగ్గర ఎటువంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు? ఎటువంటి కంటి సమస్యలతోటి వస్తూ ఉంటారు ఎక్కువగా? మోస్ట్లీ అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటామండి. కంటి సమస్యలు కొంతమందికి దూరం కనిపిస్తవి, కొంతమందికి దగ్గర కనిపించవు. ఒక వయసు మారిన తర్వాత అంటే 40 సంవత్సరాలు దాటాక చత్వారం అంటామండి. చత్వారం ప్రెస్బయోపియా అంటాం మెడికల్ టర్మినాలజీలో. వాళ్ళకి కేవలం దగ్గర చూపు కనిపించదండి. వాళ్ళకి ప్లస్ పవర్ ఇచ్చేసి చత్వారం కరెక్షన్ చేస్తే వాళ్ళకి దగ్గర కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 years దాటిన వాళ్ళకి ఎవరికైనా న్యూస్ పేపర్ కానివ్వండి, మొబైల్ కానీ చూడటం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కంటిలో లిగమెంట్స్ ఉంటాయండి. మన లెన్స్, న్యాచురల్ లెన్స్ని పట్టుకోవడానికి లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ లూజన్ అవుతాయి. ఏజ్తో పాటు మన చర్మంలో మార్పులు ఎలా వస్తాయో ఆ మార్పులు కూడా కంటిలో కూడా ప్రతి సెల్లో వస్తాయి. బాడీలో ఉన్న ప్రతి సెల్లో వస్తుంటుంది. సో కంటి లెన్స్, న్యాచురల్ లెన్స్ని పట్టుకునే లిగమెంట్స్ లూజ్ కావటం వల్ల, పట్టుకునే తత్వం తగ్గటం వల్ల అవి సరైన ఫోకస్ చేయలేం మనం. అట్లాంటి వారికి లెన్స్ చేసి కరెక్షన్ చేస్తే నియర్ విజన్ క్లియర్గా చదువుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. అట్లనే మీరు అన్నట్టుగా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు, మయోపియా, హైపర్మెట్రోపియా అంటామండి. మయోపియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దూరం చూపు కనిపించదండి వాళ్ళకి. సో వాళ్ళకి కరెక్ట్ అద్దాలు ఇచ్చేస్తే దూరం చూపు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది చిన్నప్పుడు పిల్లలకి కానివ్వండి, స్కూల్ ఏజ్లో బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. హైపర్మెట్రోపియా అంటే వాళ్ళకి దూరం బాగానే ఉంటుంది, దగ్గరది కొంచెం కనిపించదు. సో వాళ్ళకి కూడా సేమ్ ప్లస్ పవర్ కానివ్వండి అట్లాంటి అద్దాలు ఇచ్చేసి చేస్తే కరెక్షన్ చేయొచ్చు.